ఎస్. సో ఇప్పుడు అసలు సిసలైన టైం, మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే టైం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన. ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు తెలిసి గత 2-3 ఏళ్ళగా వాళ్ళు చేసే ఇతర సామాజిక క్రమాలతో పాటు ఈ కార్యక్రమం కూడా, ఈ సామాజిక సేవ, ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా మొదలుపెట్టి నాకు అత్యంత ఆప్తులైన చుక్కపల్లి సురేష్ గారు మరింత దగ్గరయ్యారు నా హృదయానికి. ఈ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న నా మిత్రుడు, సోదరుడు చుక్కపల్లి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయనకి కుడి ఎడమలుగా ఆకాష్, అవినాష్ ఇద్దరు అత్యుత్తమ కుమారులు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని దీన్ని ఇంత చక్కగా, ఇంత పెద్ద ఎత్తున, ఇంత మెగా బ్లడ్ క్యాంప్ చేయటం అన్నది, దానికి ఎంతో కొంత సహకరించిన మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఎనలేని సంతృప్తిని ఇచ్చావు. తద్వారా నాకు ఎంతో సంతోషాన్ని మిగిల్చావు అవినాష్. ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఈ రోజున ఇది కార్యక్రమానికి విచ్చేయటమే కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన బిడ్డలాంటి తేజాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఎక్సలెంట్. నేను అడిగింది ఫస్ట్ టైం అని కాదు, ముందు నుంచి ఇచ్చాను. సో బతికిపోయావు. లేదంటే కనుక ఇన్స్పిరేషన్ కానీ బయట మాట్లాడుతుంటావు, ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో తీసుకోలేదేమో అనుకోను. వండర్ఫుల్. ప్లీజ్ కీప్ రాకింగ్.